కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుతీరి ఏడాది కావస్తున్న నిరుద్యోగ యువకుల పట్ల నిర్లక్ష్యం ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువజన విభాగం ఇచ్చినటువంటి పిలుపు మేరకు యువతపై పోరు ఈ పోరు కార్యక్రమం మాత్రం జిల్లా నలుమూడు పెద్ద మొత్తంలో తరలిచ్చారు. అందులో బాగున్నటువంటి యువకులు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఏ విధంగా తీసుకొచ్చి ఈ పరిణామాన్ని ఏడాది కావస్తుంది ఇప్పటి వరకు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి పలు కార్యక్రమాల్లో అరెస్టుల పరం, అదేవిధంగా వారిపై ఆరోపణలు ఏ విధంగా తీసుకోవాలి? ఈరోజు ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం పరిపాలనలో ఎన్నో అన్యాయాలు అక్రమాలు ఎక్కడ చూసినా అరెస్టులు చేసి అడ్డుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని కూడా ఈరోజు దిగ్భ్రాంతి గురి చేసి ఈరోజు అరికడదామని చూస్తున్నారు. వాళ్ళు ఎంత అరికడితే అంత ప్రజానాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే జనం తండాలుగా వస్తూ ఆయన నీరాజనం పడుతున్నారు. ఈరోజు సంవత్సరం కాలంగా యువతకు వాళ్ళు చేసిన మోసాలకి ఈరోజు నిరుద్యోగ వృత్తి కానీ వాళ్ళు ఇస్తాన్న ఉద్యోగాలు కానీ దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి కింద 5 సంవత్సరాలు ఇచ్చిన ఉద్యోగాలు కూడా తీసి ఈరోజు నిరుద్యోగ యువతకి ఎంతో అన్యాయం చేసిన ఈ కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈరోజు యువత అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈరోజు ఇక్కడ శ్రీకాకుళంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కనుక ఆయన ఇక్కడ పరామర్శకెళ్ళిన ఏ కార్యక్రమం కాదు, తండాలుగా జనం తరలి రావడం వెనక ఏడాది కూటమి పాలనపై ఉన్నటువంటి వ్యతిరేకత ఈరోజు ఈ జనాదరణ అనుకుంటున్నారు. ప్రజాభిమానం ఎప్పుడంటే పుట్టుకొస్తుంది, ఎప్పుడైతే ప్రభుత్వం ఎప్పుడైతే వైఫల్యం చెందిందో ఆటోమేటిక్గా అపోజిషన్కి ఈ ప్రజాభిమానం పుట్టుకొస్తుంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు చేశారో ఆ సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఈ సంవత్సర కాలంలో మొత్తం అన్నీ కూడా తీసేశారు. కాబట్టి ముఖ్యంగా యువతందరికీ కూడా వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారు పొడిచారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అడుగు పెట్టినా వేల మంది లక్షల మంది జన నీరాజనాలను పలుకుతున్నారంటే కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంత ఫెయిల్యూర్లో కూడాను లేనిపోని కేసులు పెట్టి అరెస్టులు చేయడం, నిన్న ఒక డ్రైవర్ అంటే యాక్సిడెంట్గా చనిపోతే అది కేవలం జగన్మోహన్ రెడ్డి వెహికల్ కింద పడిపోయారని ఆయనపై A2 నమోదు చేయడం. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేస్తే అతను ఒక పాసిక ఆనందం పొందుతున్నాడు. అతను అందులో ఒక డ్రైవర్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్న ఒక డ్రైవర్ని కూడా ఈరోజు ర్యాషన్ నెగ్లిజెన్స్ అని కేసు పెట్టి ఈరోజు చేశారు. మీ అందరికీ తెలిసిన విషయమే, అక్కడ విజువల్స్ కూడా చూశారు ఏం జరిగిందని మనందరికీ తెలుసు. ఈరోజు పోలీస్ ప్రొటెక్షన్ అనేది అక్కడ ఇవ్వకుండా కంప్లీట్గా వదిలేసి జనాలందరికీ కూడా వాళ్ళే ముందు పెట్టేసి అంతా కూడా హంగామా చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరిగి కేసు పెట్టడం, డ్రైవర్ల మీద కేసు పెట్టడం, ఎటర్నల మీద కేసు పెట్టడం, భయభ్రాంతులు కలిగించే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడాను తాత్కాలికం, ఇవన్నీ కూడా ప్రజా అభిష్టంలో ఈరోజు వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయిపోయారు. కాబట్టి ఇవన్నీ చేస్తుంటారు. దీనికి మేము సన్నద్ధనం అవుతున్నాం. చూస్తే కనుక కూటమి ప్రభుత్వం కొలువు తీరినట్టయితే కొలువులు వస్తాయని భావించిన వారి తాలూకా ఆశలు అడియాశలు కడదు, ఉన్న కొలువులు పోయే పరిస్థితి. MU వ్యవస్థ ఫస్ట్ వరుసలో ఉంటే ఇక పలు శాఖల్లో కూడా కొలువులు తొలగించే ఏ విధంగా తీసుకోవచ్చు ఈ పరిణామం? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా ఉద్యోగాలు అనేవి నియమించడం జరిగింది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత రోజుకు ఒక లెక్క చెప్తున్నాడు. ఏంటి ఇల్లిగో ఇక్కడికి కంపెనీ వచ్చేసిందల్లా విశాఖపట్నంకి కంపెనీ కాకి లెక్కలన్నీ చెప్పేసి ఈరోజు మొన్న ఆయన అమ్మఒడు తల్లికి వందనం అనౌన్స్ చేసిన రోజు ఏమన్నాడండి, ఈ రోజుకి 9.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం, 8.5 లక్షల ఉద్యోగాలు కల్పించామని అన్నారు. నిన్న ఏమంటున్నాడండి, నిన్న 5 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. ఆయన కల్పించింది ఏ ఒక్క ఉద్యోగం కూడా లేదు. అంటే పొంతలేని సమాధానాలతో కేవలం కాలయాపన చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగం ఎక్కడండి చూపించమనండి. ఆమదాలవలస నియోజకవర్గంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చి ఎమ్మెల్యేని చూపించమనండి. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎన్ని వచ్చే చూపించమనండి. ఉద్యోగాలు కల్పిస్తే కదా ఆయన ఎగ్గొట్టేదానికి ఒక ప్రయత్నం అనమాట. ఆయన ఏ రోజు ఒక పథకాన్ని మనస్ఫూర్తిగా ఇచ్చి ప్రజలకు సంతృప్తి పరుద్దామని ఆలోచన ఆయనకి ఏ రోజు ఉండదు. ఒక పథకం ఇచ్చాడంటే అది ఎలా ఎగ్గొడదామని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు 83 లక్షల మంది తల్లులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నారా లోకేష్ గారే మండలంలోని ప్రకటించారు. ఆయన మండలంలో శాసనసభలో ప్రకటించారు. బయటకు వచ్చేసి ఏమన్నారు, 67 లక్షల మంది స్టూడెంట్లని అన్నారు, పిల్లలని. ఇప్పుడు ఇచ్చేది ఎంతమందికి ఇచ్చారు? 35 లక్షలు 40 లక్షల మంది పిల్లలకి ఇచ్చారనమాట. సో ఆయన ఎప్పుడూ ఇచ్చిన హామీలను ఏ రోజు నెరవేర్చకుండా ప్రభుత్వం అంటే కోతల ప్రభుత్వం, తీతల ప్రభుత్వంగా పరిణామాలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు అంటేనే మోసగాడని. ఈరోజు ప్రశ్నిస్తానని చెప్పిన వచ్చిన పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడని ఒక్క ప్రశ్న అయినా వేస్తున్నాడు. 30,000 మంది అమ్మాయిలు మాకు వెళ్ళిపోయారని నేగా వర్గాలు ఈయన చెప్పిన నేగా వర్గాలు ఈరోజు ఏమయ్యాయి? కేంద్ర ప్రభుత్వం ఆయన చేతుల్లో ఉంది కదా, ఆయన తీసుకొచ్చిన ఒక్క అమ్మాయిని బ్యాక్ చూపించమనండి. కూటమి ప్రభుత్వం ఏంటంటే అన్ని విధాలా
మోసం చేయడమే ఉంది. ఈరోజు ఏంటంటే స్పెసిఫిక్గా యువతని ఈ ప్రభుత్వం ఎలా మోసం చేసిందనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. యువతలో ఉన్న ఆవేదన ఏంటంటే బయట పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం అనేది చేయడం జరిగింది. చూస్తే కనుక ఏదైతే జగన్ ఇటీవల రాష్ట్ర నలుమూలల ఆయన పర్యటనలో తండాలుగా తరలిస్తుంది. కూటమి ప్రభుత్వం కొలువుతీరి ఏడాది కావస్తుంది. ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న చెప్పినప్పుడు కూడా ఇంతలా జనాకర్షణకు ఆ నేత ఆదరణ పొందిన కారణం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిందే అబద్ధపు వాగ్దానాలతో. చంద్రబాబునాయుడికి ఇది కొత్త కాదు. 2004 సంవత్సరం నుంచి ఈ నిరుద్యోగ భృతి అని చెప్పుకునే వస్తున్నాడు. 2014-19లో ఆయన అధికారంలోకి వచ్చాడు. ఆ రోజు అమలు చేయలేదు. ఉద్యోగం ఇవ్వకపోతే ఆ రోజు కూడా 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. మళ్ళీ నేడు ఎన్నికల ముందు కూడా అదే వాగ్దానం చేశాడు. ఆ విషయంలో కూడా 2024లో ఫైనాన్షియల్ ఇయర్లు ఇవ్వలేదు. ఈరోజు 25, 26 ఏదైతే అసెంబ్లీలో ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టాడో రూపాయి కూడా కేటాయించిన పరిస్థితి. ఇదొక్కటే కాదు, అన్ని విషయాల్లో కూడా ఆయన వెన్నుపోట కార్యక్రమాలే. ఆయనకు వెన్నుపోట అనేది ప్రజల మామ నాయకుల ఎవరనేది దానికి అనవసరం. ఆయనకి ఎవరు దొరికితే వారికి వెన్నుపోటు పొడవటమే చంద్రబాబు నైజం. మరి ఈరోజు చూసుకుంటే ఒక యువతకే కాదు, ఈరోజు రైతు భరోసా వారికి గిట్టుబాటు ధర ఏదైతే ఇస్తా ఉన్నాడో అది ఇవ్వలేదు. మరి ఏ విధమైన 6 సూపర్ 6 హామీలు 6తో పాటు 143 హామీలు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఏం అమలు చేశాడు? ఏదైతే ఒకటి చెప్తున్నాడో 3000 నుంచి 4000 పెన్షన్ చేశానని చెప్పి ఆ పెన్షన్ కూడా చాలామందిని కట్ చేయడం జరిగింది. సుమారు 5 లక్షల పెన్షన్స్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తీసివేయడం జరిగింది. మరి ఏ విధంగా నువ్వు ప్రజలకు న్యాయం చేసేటట్టు? ఈరోజు అందరూ అమ్మఒడే అంటున్నారు. ఆయన తల్లికి వందనం అన్నా ప్రజలందరూ కూడా అమ్మఒడే అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాల మీద ప్రజలకి ఎంత మక్కువ ఉందో ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి కాదు, ఈనాడు మనము ఈ రాష్ట్రంలో చూసుకుంటే ఒక నాయకుడి పేరు చెప్తే ఒక్కొక్క పథకం గుర్తొస్తుంది. ఎన్టీఆర్ గారు అంటే కిలో 2 రూపాయలు, రాజశేఖర్ అంటే ఆరోగ్యశ్రీ కుయ్ 108, 104 ఫీజు రియంబర్స్మెంట్. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే పేదల సంక్షేమం, పేదల నాయకుడు. ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన తీసుకెళ్ళడం లేదు, ఆయన ఒక పిలుపు ఇవ్వటం లేదు. ఆయన వెళ్తున్నాడని తెలిస్తే వేలలో జనాలు వస్తున్నారు. ఆ జనాలను కూడా చూసి తట్టుకోలేకపోయిన పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉంది. మరి వీటన్నిటికీ ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఈ విధంగా మీరు కూటమి ప్రభుత్వం ప్రజలను మోసగించి ఇటువంటి కార్యక్రమాలే చేస్తే ఈ కూటమి ప్రభుత్వం ప్రజాగ్రహంలో మరి మాడి మసైపోక తప్పదు. అది అతి దగ్గరలో ఉందని చెప్పక తప్పదు. కనుక ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటించినా లక్షలాది మంది వచ్చి ఆయనకి జన నీరాంజలి పలుకుతున్నారు. ఇటువంటి తరుణంలో యువతకు ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ భృతి విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం అలసత్వాన్ని ఎండగట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం పిలుపునిచ్చిందే తడువుగా జిల్లా నలుమూల నుండి వచ్చిన యువకులతో పాటు ఈరోజు సీనియర్ నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు జిల్లా పరిషత్కి వచ్చి అక్కడ వారికి అధికారులు కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే తల్లికి వందనంలో కూడాను కోతలు, అదేవిధంగా ఉద్యోగాలు కొలువులు తొలగింపులు ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగస్తులను తొలగించడం మాత్రం కక్షపూరితమైన చర్యలుగా భావిస్తున్నారు. కావాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వరుసగా అరెస్ట్ చేస్తూ వాళ్ళని భయాందోళనకు గురి చేస్తున్న ఈ పరిణామాలు మాత్రం ప్రజలందరూ చూస్తున్నారు. వారికి మాత్రం రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు సంసిగ్ధం అవుతున్నారని చెప్పి వారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.